కాసేపట్లో ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ భేటీ ప్రారంభం కానుంది. ఆపరేషన్ సింధూర్పై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఇక కీలక సమావేశానికి ఎస్ఎస్ఏ అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. కాల్పుల విరమణ, భారత్ పాక్ సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితులు, పీఓకే అంశాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించనున్నారు. పాక్కు చైనా ఆయుధాల సహాయం, పాకిస్తాన్ అణ్వాయుధ బెదిరింపులకు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భారతదేశ దౌత్య, రక్షణ శాఖ వైఖరిని బలోపేతం చేయడానికి తీసుకునే చర్యలపై ప్రధాని మోదీ సూచనలు చేయనున్నారు. కాసేపట్లో ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ భేటీ ప్రారంభం కానుంది. ఆపరేషన్ సింధూర్పై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఇక కీలక సమావేశానికి ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. కాల్పుల విరమణ, భారత్ పాక్ సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితులు, పీఓకే అంశాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ వివరించనున్నారు. పాక్ చైనా ఆయుధాల సహాయం, పాకిస్తాన్ అణ్వాయుధ బెదిరింపులకు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భారతదేశ దౌత్య, రక్షణ శాఖ వైఖరిని బలోపేతం చేయడానికి తీసుకునే చర్యలపై ప్రధాని మోదీ సూచనలు చేయనున్నారు. ఇక ఈ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు తెలపడానికి మా ఇన్పుట్ శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ భేటీకి అంటే ఆపరేషన్ సింధూర్ పైన చర్చించడానికి అవకాశాలు ఉన్నాయి, అంతేకాకుండా ఇంకే ఎటువంటి ప్రధాన అంశాలు ఉన్నాయి? శ్రవంతి, సిసిఎస్ కమిటీ, సెంట్రల్ క్యాబినెట్ ఫర్ సెక్యూరిటీస్ మీటింగ్ మరికొద్దిసేపట్లో ప్రధాని అధ్యక్షతన ప్రారంభం కాబోతుంది. మీ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటుగా సలహాదారు అజిత్ దోవల్, ఇతర ఆర్మీ అధికారులందరూ కూడా హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఇటీవల ఏదైతే సీజ్ ఫైర్ ఒప్పందం మీద మరొకసారి పాకిస్తాన్తో ఒకసారి ఒప్పందం జరిగిందో, ఒప్పందం తర్వాత తదుపరి చర్యలు ఏంటి, తదుపరి కార్యాచరణ మీద ఇప్పుడు చర్చించబోతున్నారు, డిస్కస్ చేయబోతున్నారు. ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇటు దేశంలో పరిస్థితులు, సరిహద్దుల్లో పరిస్థితులు, సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అన్న అంశాలతో పాటుగా భవిష్యత్తులో మరోసారి ఇలాంటి వస్తే కనుక ఉగ్రవాద దాడులకు సంబంధించి లేదా పాకిస్తాన్ నుంచి కవ్వింపు చర్యలు కనుక ఉంటే ఏ విధంగా ఇండియా స్ట్రైక్ చేయాలి అన్న అంశాలతో పాటుగా మన దగ్గరున్న ఆయుధ గారానికి సంబంధించి అందులో చేపట్టాల్సిన మార్పుల గురించి, అదేవిధంగా చేర్పులు అంటే ఆధునికతను ఏ విధంగా జోడించాలి అన్న అంశాలన్నిటి మీద కూడా చర్చించబోతున్నారు. ఇటీవల పాక్తో జరిగిన ఏదైతే యుద్ధం మేఘాలు ఉన్నాయో వాటికి సంబంధించి ప్రధానంగా మనకు చూసుకుంటే కనుక భారత తయారీ క్షిపణులు కావచ్చు, ఎయిర్ ఫైట్స్ కావచ్చు, S-400 లాంటి టెక్నాలజీ కావచ్చు, డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా మన భారత్ తయారు చేసినవి. సో వీటికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. భవిష్యత్తులో పక్క దేశాలు ఆయుధాలు అమ్మే పక్క దేశం అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, అటువంటి దేశాల మీద ఆధారపడకుండా మనమే ఆయుధాల తయారీ మీద దృష్టి సారించాలి అనే విధంగా కూడా ఈ చర్చ ఉండబోతుంది. ఎందుకంటే ఒకవైపు ఖర్చు తగ్గుతుంది, మరోవైపు నాణ్యత పెరుగుతుంది, సాంకేతిక పరిజ్ఞానం కూడా పెరుగుతుంది. సో వీటి మీద కూడా చర్చ జరగబోతుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులు, పాకిస్తాన్ నుంచి వస్తున్న ఏవైతే కవ్వింపు చర్యలు ఉన్నాయా లేవా, అదేవిధంగా ఒకవేళ అలాంటి కవ్వింపు చర్యలు ఉంటే వెంటనే యుద్ధ చర్యగా భావించి మరోసారి అటాక్ చేయవచ్చని ప్రధాని ఇప్పటికే ఒకసారి చెప్పడం జరిగింది. అదేవిధంగా భారత్కు సంబంధించి ఏదైతే BSF జవాన్లు కావచ్చు, భారత భద్రతా దళాలు కావచ్చు, ఈ పోరాట పటిమను కూడా ఇక్కడ ప్రస్తావించబోతున్నారు, వారికి అభినందన కూడా తెలియజేస్తుంది. సో చాలా అంశాలు ఈసారి చర్చకు వచ్చే అవకాశం ఉంది. పాకిస్తాన్ సంబంధించి, అదేవిధంగా మిత్ర దేశాలుగా మనకు వ్యవహరించిన ఎవరైతే రష్యా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇలాంటి దేశాల మద్దతు ఏ విధంగా ఉంది, ఫ్యూచర్లో ఇతర దేశాల మద్దతు ఎలా కూడగట్టవచ్చు, ఏ విధంగా ఎంబాసీలో మన వైపు తిప్పుకోవచ్చు అన్న అంశాలన్నీ కూడా ఈ సిసిఎస్ భేటీలో చర్చకు రాబోతున్నాయి. శ్రవంతి, థ్యాంక్ యూ శ్రీనివాస్.